ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని అంతిమ దైవ ప్రవక్త. ఆయన జీవితంలో మానవాళికి అత్యున్నతమైన ఆదర్శం ఉంది. ఆయన మాట తీరు, ఆయన నడత, ఆయన నడక, ఆయన సందేశము ప్రతిదీ మానవాళికి శిరోధార్యం. ఆయన జీవితంలోని కొన్ని సులక్షణాలను మనం, ఆయన యొక్క అలవాట్లను తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో మనం చేద్దాం. మహాప్రవక్త ముహమ్మద్ వారు ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడదలిస్తే పూర్తిగా ఆయన వైపునకు తిరిగేవారు. అంటే ముఖం ఎడంగా పెట్టి మాట్లాడటం చేసేవారు కాదు మహాప్రవక్త. మరియు అదేవిధంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎంతో గౌరవనీయమైనటువంటి సంభాషణ చేసేవారు. ఎప్పుడైనా ఒక సామాన్య వ్యక్తి అయినా సరే ఆయన వద్దకు వచ్చి ఏదైనా చెప్తున్నప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ వారు నిశితంగా, సహనంగా అతని మాటను పూర్తిగా విన్న తర్వాతే సమాధానం ఇచ్చేవారు. ముహమ్మద్ ప్రవక్త వారు ఎప్పుడైనా మాట్లాడదలిచినప్పుడు చాలా నెమ్మదిగా, పదాలను లెక్కించదగినదిగా ఆయన మాట్లాడేవారు. ఒక్కొక్క పదం ఆచి తూచి ఆయన మాట్లాడేవారు. ఎదుటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్న పదాలను లెక్కించదలిస్తే లెక్కించే విధంగా ఆయన అంటుండేవారు, మీరు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ ఉండండి అంటూ దైవ ప్రవక్త బోధిస్తూ ఉండేవారు. దైవ ప్రవక్త ముహమ్మద్ వారు అంటూ ఉండేవారు, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి, దీని ద్వారాగా ప్రేమ పెరుగుతుంది అనేవారు. ముహమ్మద్ ప్రవక్త ఎప్పుడైనా ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే పరామర్శకు వెళ్ళేవారు. అత్యధికంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వారి కోసం దువా, ప్రార్థన చేస్తుండేవారు. లా బఅస తషారు ఇన్షాల్లాహ్, అల్లాహ్ తలిస్తే నీకు తప్పకుండా తగ్గిపోతుందయ్యా, నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను అంటూ దువా చేసేవారు. ఇది మహాప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సులక్షణాలు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించేటప్పుడు కానీ, సలాం చేసేటప్పుడు కానీ ముస్లింలు, ముస్లిమేతరులు అనే భేదభావాన్ని మహాప్రవక్త ముహమ్మద్ వారు చూపేవారు కాదు. ఇలా ముహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్రను మనం గమనిస్తే ఆయన జీవితము అశాంతము, ఆదర్శము. రండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను, జీవిత ఘట్టాలను ఒక్కసారి అధ్యయనం చేద్దాం. మహాప్రవక్త జీవిత చరిత్ర, హృదయాల విజేత అనేటువంటి పుస్తకాలను ముందుగా చదవడానికి ప్రయత్నం చేద్దాం.